టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇప్పుడు చెప్పుకుందామండి. అంటే యాక్షన్ మూవీ ఉంది, ఫీల్ గుడ్ మూవీ ఉంది, థ్రిల్లర్ మూవీ ఉంది. ఇలా 5 డిఫరెంట్ మూవీస్ అండి. ఒక్క కథకి ఏ కథకి కూడా సంబంధం ఉండదు. అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. లాస్ట్ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. టాపిక్‌లోకెళ్ళే ముందు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కొంచెం ప్రోత్సహించిన వాళ్ళవుతారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కనుక టాప్ 1 వచ్చినప్పటికి 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ అండి. ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీ మాట. 'టూరిస్ట్ ఫ్యామిలీ' పేరు వింటేనే తెలిసిపోతుంది. ఇదొక ఫ్యామిలీ కథ అని. ఇలాగే ఇందులో మంచి డ్రామా ఉంటదండి. ఫన్ ఉంటది. ఎమోషనల్‌గా కూడా చాలా కనెక్ట్ అవుతారు చాలామంది. మనం నిజంగానే ఒక ఫ్యామిలీలో ఉన్నంత ఫీల్‌నైతే ఇది కలిగిస్తుందండి. ఈ మూవీలో మనకి 'శశికుమార్' గారు 'ధర్మదాస్‌గా, సిమ్రాన్ గారు 'వసంతిగా' నటించారండి. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు? 'శశికుమార్' గారికి కొడుకుగా నటించిన అభిసన్ జీవంత్ గారే ఈ సినిమా డైరెక్టర్ అండి. ఇంత చిన్న వయసులోనే ఆయన చేసిన ఈ డైరెక్షన్‌కి రాజమౌళి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళే ఆయనకి చాలా పొగడ్తలతో ముంచెయ్యారండి ఆయన్ని. అలాగే రజనీకాంత్ గారు, నేచురల్ స్టార్ నాని గారు ప్రత్యేక అభినందనలు తెలిపారంటండి ఈయన్ని. అంటే ఇంత చిన్న వయసులో ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా పొగడ్తలతో ముంచెయ్యారంట. సినిమా ఏ రకంగా ఉంటదో మీరు ఊహించగలరు. చాలా బావుంటదండి. చాలా నేను చూసాను. ఒక మనిషికి మనం చేసే చిన్న సాయం కూడా ఆ మనిషి ప్రాణాలను కాపాడుతుంది అని ఒక మెసేజ్ అయితే ఉంటదండి. చాలా బావుంటదది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మంచి కథతో ఈ మూవీ అందరిని ఆకట్టుకుంటదండి. మూవీ ఎండ్ అయినప్పటికీ ఒక మంచి ఫీల్ అయితే వస్తదండి. అస్సలు మిస్ కావద్దు. నెక్స్ట్ మనం టాప్ 2 చూసుకుంటే 'హిట్ 3' అండి. ఇది ఫుల్లీ యాక్షన్ మూవీ మాట. 'నాని' గారి కెరియర్‌లో ఇదొక బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు మనం. 'నాని' గారు ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటదండి. "నువ్వు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నావు" అని విలన్ అంటే, అందరూ ఇదే అనుకుని మోసపోతున్నారు. మీకు చూపిస్తా అంటాడమాట. 'నాని' గారు చెప్పిన ఆ డైలాగ్‌కి ఏ మాత్రం తగ్గదండి. అంత యాక్షన్ మూవీ అయితే మీరు చూస్తారు. రక్తం చూసి భయపడేవోళ్ళైతే మూవీ చూడొద్దండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బ్లడ్ మనకి ఫ్లో అవుతా ఉంటది. కాబట్టి బ్లడ్ చూసి భయపడే వాళ్ళైతే ఈ మూవీ చూడొద్దండి. 'నాని' గారికి ఈ కేసు రావడానికి కారణం ఒక పాపండి. ఒక తల్లి 6 నెలల పాప కనిపించట్లేదని కంప్లెయింట్ ఇవ్వడానికెళ్తే అక్కడ 'నాని' గారు ఉంటారు. ఆ తల్లి "మా పాపని ఎవరు తీసుకొస్తారు? అసల తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారండి?" అని అడిగితే, "నేను తీసుకొస్తానమ్మా" అని 'నాని' గారు మాటిస్తారు అక్కడ. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వెతకటం ప్రారంభిస్తారు. కానీ మనకి స్టోరీ ముందు కొంచెం వేరేగా చూపిస్తారు. అది మీరు మూవీ చూస్తుంటే మీకే అర్థమవుతది. తర్వాత పక్కన మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో చాగంటి కోటేశ్వర్ గారి మనకి వాక్యాలుంటాయన్నమాట. అయి కూడా చాలా బావుంటాయండి. మంచి మీనింగ్‌ఫుల్ మాట అవి. అదే ఒక ప్రాణం కాపాడడానికి ఒక యోధుడు తయారవుతాడు అని ఒక మంచి భలే చెప్తారండి అది. మీరు మూవీ చూసినప్పుడు మీకు అదంతా అర్థమవుతది. చాలా మంచి మంచి డైలాగ్స్ ఉంటాయండి. అయి మిస్ అవ్వద్దు. తర్వాత ఇంకోటి ఇందులో 'నాని' గారు అసిస్టెంటు ఎస్ఐ గారు ఉంటారండి. ఆయన స్కూ ఒకరోజు లీవ్ అడుగుతారు. లీవ్ అడిగితే 'నాని' గారు కుదరదని చెప్తారు. అది ఎందుకన్నారో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చూడని వాళ్ళు చూసిన తర్వాత కామెంట్ చెప్పండి. ఇందులో లాస్ట్ ఫైట్ ఉంటదండి. చాలా బావుంటదండి. ఇందులో ఒక స్మాల్ లవ్ స్టోరీ కూడా ఉంటది. అది కూడా బావుంటది. తర్వాత హీరోయిన్ చాలా ఫీల్ అవుతది. అయ్యో! మనం అసలు విలన్ని వదిలేసామే అని. అప్పుడు హీరో 'నాని' గారు, 'ఆకాష్ పూరి' గారు నవ్వుకుంటారు. ఎందుకన్నది మీరు మూవీ చూస్తే అర్థమవుతదన్నమాట. సూపర్ యాక్షన్ మూవీ అండి. అస్సలు మిస్ అవ్వకండి దీన్ని. లాస్ట్‌లో కార్తీక్ గారు కూడా వస్తారు. అంటే 'హిట్ 4' కూడా ఉంది. టాప్ 3లో వచ్చినప్పటికి 'లెవెన్' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. చాలా డిఫరెంట్‌గా ఉంటది. చాలా ఆసక్తికరంగా ఉంటది. ఏసీపీ అరవింద్ కింద నవీన్ చంద్ర గారు నటించారండి ఇందులో. విశాఖపట్నంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసుని ఎస్ఐ మనోహర్ గారు అంటే దిలీపన్ గారు కొనసాగిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అది యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఆ కేసు మన అరవింద్ గారికి అంటే నవీన్ చంద్ర గారికి వస్తదన్నమాట. అప్పుడు నవీన్ చంద్ర గారు ఆ కేస్‌ని ఎలా సాల్వ్ చేశారు అన్నదే సినిమా మొత్తం. కాకపోతే ఇక్కడ
ట్విస్ట్ ఏంటన్నది చెప్పట్లేదు. అదే థ్రిల్లింగ్ అండి. విలన్ ఎవరన్నది మధ్యలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ విలన్ ఎందుకు అరెస్ట్ అవుతాడు? ఏం జరుగుతుంది? ఎందుకు అరెస్ట్ అయిపోయాడు? అని మనకి చాలా ఆసక్తికరంగా మారిపోతదనమాట సినిమా మొత్తం. సెకండ్ హాఫు ఇంకా బాగా మనం డీప్‌గా ఎళ్ళిపోతామన్నమాట మూవీలోకి. ఇది కూడా కొత్త కాన్సెప్ట్ అండి. అయితే ఇందులో మనకి ట్విన్స్ అని స్కూల్ కూడా ఉంటదన్నమాట. ట్విన్స్ అనే మామూలుగా మనం ఒకళ్ళని చూస్తాం, ఇద్దరిని చూస్తాం, ముగ్గురిని చూస్తాం. ఇందులో ఏకంగా ట్విన్స్ అనే స్కూల్ ఉంటది ఏకంగా. చాలా బావుంటది ఆ విషయం. విలన్ అక్కడి నుంచే వస్తాడనమాట. అయితే వీళ్ళు విలన్ ఒక గొప్ప చెస్ ప్లేయరు. చెస్ ఆడతాడు. అయితే చెస్ ఆడినప్పుడు అన్నిటిలోని మనోడే విలన్నే గెలిచేస్తా ఉంటాడు. అంటే నేను చెప్పేదేంటంటే అంత చాలా తెలివైనోడనమాట విలన్. అంత తెలివైనోడిని పట్టుకోవాలంటే మరి ఇంకెన్ని తెలివితేటలుండాలి. హీరో కూడా సేమ్ విలన్ ఎంత తెలివిగా ప్రవర్తిస్తాడో అంతే తెలివిగా హీరో కూడా ప్రవర్తిస్తాడు. ఎందుకు అన్నది మూవీ చూస్తే మీకు అర్థమవుతది. మరి ఏసీపీ అరవింద్ గారు అంటే నవీన్ చంద్ర గారు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. హీరోయిన్ పాత్ర అయితే పెద్ద ఎక్కువగా ఉండదండి. ఇందులో హీరోయిన్‌గా నటించే హరి అంత బలమైన పాత్ర ఏమి ఉండదు. మంచి థ్రిల్లర్ మూవీ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. టాప్ 4 వచ్చి 'కోర్ట్' మూవీ అండి. చాలామంది చూసే ఉంటారు ఇప్పటికి ఇది. చాలా బావుంటది. ఇప్పటిదాకా ఎవరు చూడకపోతే ఖచ్చితంగా చూడవలసిన మూవీ అండి ఇది. అయితే అడ్వకేట్ లాయర్ తేజ కింద ప్రియదర్శి గారు నటిస్తారు. తర్వాత మంగపతి రోల్‌లో శివాజీ గారు నటిస్తారు. ఇంకా చందు జాబిలి అనే రోల్‌లో శ్రీదేవి గారు, హర్ష గారు, ఇంకా సాయి కుమార్ గారు, రోషిని గారు కూడా నటించారండి ఇందులో. అయితే ఈ సినిమా ఇద్దరి జాబిలి, చందు మధ్య ఒక ప్రేమ కథమాట. టీనేజ్‌లో ఒక లవ్ స్టోరీ నడుస్తది. ఆ తర్వాత మంగపతి క్యారెక్టర్‌లో ఉన్న శివాజీ గారు ఇతనిపై ఒక పోక్సో అనే కేసుని వేస్తారు. ఈ కేసు ఒక తప్పుడు కేసండి ఇది. తప్పుడు కేసంటే అది మీకు మూవీ చూస్తుంటే మీకే అర్థమవుతది. అప్పుడు ఈ మధ్యలోకి అడ్వకేట్ లాయర్ అయిన తేజ గారు అంటే ప్రియదర్శి గారు వస్తారన్నమాట. ఇంకా ప్రియదర్శి గారు యాక్టింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదుమాట. చాలా సహజంగా, చాలా న్యాచురల్‌గా కనిపిస్తదన్నమాట అందులోని. చాలా బావుంటది. జాబిలి, చందు క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఉంటదండి. అందులో చాలా బావుంటదన్నమాట. మంచి లవ్ స్టోరీ. వాళ్ళు కొంచెం సాంగ్‌లో గాని, రొమాన్స్ గాని కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది ఏమి ఉండదండి. అందరూ చూడొచ్చు. అయితే ఇది మనకి టీనేజ్‌లో ప్రేమ అనేది ఇద్దరు కల్మషం లేని మనుషుల మధ్య ఏ విధంగా ఉంటదన్నది చూపిస్తారండి. అయితే ఇంకా కోర్ట్ సీన్‌కొచ్చినప్పటికి ఇంకా సెంటిమెంట్‌గా చూసుకుంటే చాలా అదిరిపోద్దన్నమాట. సెంటిమెంట్ అనేది చాలా బావుంటది. కోర్ట్ సీన్‌లో గాని, లేకపోతే చందు వాళ్ళ పేరెంట్స్ దగ్గర గాని, అదంతా కూడా చాలా బావుంటది. ఇంకా పేరెంట్స్ పిల్లల మీద పెట్టుకునే ప్రేమ ఏ విధంగా ఉంటదన్నది కూడా చాలా చెప్పారండి ఇందులో. అయితే ఇక్కడ మొత్తం ఏ పాత్ర అయినా సరే చాలా అందరూ బాగా నటించారండి. ఎవ్వరు కూడా దేన్ని మనం తగ్గించి చెప్పలేం. ప్రియదర్శి గారు కేస్ ఎప్పుడైతే టేకప్ చేసిన తర్వాత మీకు పోక్సో అంటే ఏంటి? అది ఏ విధంగా పెడతారు? ఏ విధంగా పెట్టాలి? అలా ఏ ఏజ్‌లో పెట్టాలి? ఎంతవరకు దాన్ని మనం యూజ్ చేస్తున్నాము అన్నది మొత్తం అంతా తెలిసిపోతదన్నమాట. క్లైమాక్స్‌లో మంచి మెసేజ్ ఉంటదండి. మంచి హ్యాపీ ఫీల్‌తో సినిమా ఎండ్ అవుతది. మీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా టాప్ 5 అండి. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు నవ్వుకొని చచ్చిపోతారన్నమాట. 'పెరుసు' ఇదొక కొత్త రకం కామెడీ మూవీ అండి. నేచురల్‌గా ఉంటది. నేచురల్ కామెడీ మాట. చాలా బావుంటది. కాన్సెప్ట్ కొత్తది. కొత్త కాన్సెప్టు, కొత్తగా కామెడీ కావాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడండి. అయితే ఇదొక అడల్ట్ కంటెంటు. అందుకే పిల్లలతో చూస్తే అంత పెద్ద బాగోదు. కానీ కామెడీ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బావుంటది. ఇందులో అంతా కూడా చాలా నేచురల్‌గా ఉంటదండి. అయితే ఒక పెద్దాయన చనిపోతారు. పెద్దాయన చనిపోయిన తర్వాత ఆయనది పెద్దది. చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉంటారు. దీన్ని మనం బయట ఊర్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అని అందరూ కూడా షాక్ అవుతా ఉంటారు. అయితే ఇది కప్పిపుచ్చడానికే వీళ్ళు చేసే ప్రయత్నమే ఇదంతాని. సినిమా అంతా ఒకే చోట జరుగుతూ ఉంటది. కానీ చాలా కామెడీ, ఫన్ అయితే క్రియేట్ చేస్తది. ఇందులో అన్నదమ్ములుగా వైభవ్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే వీరు నిజ జీవితంలో కూడా సొంత అన్నదమ్ములు. ఆ పెద్దయిన సమస్య ఒక్కొక్కరికి తెలిసి అందరూ షాక్ అవుతా ఉంటారు. అప్పుడు ఒక డాక్టర్‌ని తీసుకొచ్చి ఆ సమస్యని పరిష్కరిద్దాం అనుకుంటారు. కానీ అంత సక్సెస్‌ఫుల్ అవ్వదు. అవ్వకపోతే మళ్ళీ తర్వాత
హాస్పిటల్‌కి తీసుకెళ్తారు ఆటోలో. ఆటోలో తీసుకెళ్ళినా కూడా అక్కడ కూడా హాస్పిటల్‌లో కూడా అంత సక్సెస్ అవ్వదు. అవ్వకపోయినప్పటికీ మళ్ళీ ఒక మంత్రగాడిని తీసుకొత్తారు. మంత్రగాడిని తీసుకొచ్చినప్పుడు కూడా అతను కూడా ఏమీ చేయలేకపోతాడు. ఇంక ఏం చేయాలిరా అనుకున్నప్పటికీ ఇంక వీళ్ళే మొత్తం కవరింగ్ చేసి మొత్తం మీద బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఊర్లో అందరికీ చెప్తా ఉంటారు. ఇలాగా చనిపోయారన్న సంగతి. అప్పటిదాకా ఎవరికీ చెప్పరమాట. చెప్పకుండా ఇలా నడిస్తే ఇంకా ఊర్లో అందరూ కూడా వచ్చి ఏకమయ్యి వచ్చినప్పటికి పెద్దాయనకి జరిగింది దాచడానికి చూస్తూ వీళ్ళు చేసే పనులన్నీ కూడా మనకి చాలా ఫన్‌గా ఉంటాయి. చాలా కామెడీ క్రియేట్ అవుతది. చాలా నేచురల్‌గా ఉంటదండి. మూవీని చూసేటప్పుడు మనం స్టోరీలో ఏం జరుగుతది అన్న థ్రిల్ ఉంటేనే కదా! థ్రిల్ మిస్ అవ్వకూడదని చెప్పే నేను స్టోరీ ఎక్కువగా ఏమీ రివ్యూ చేయట్లేదండి. అందరూ సినిమాని చూసి ఈ థ్రిల్‌ని ఎంజాయ్ చేయాలని చెప్పట్లేదు. అయితే ఇక్కడ నటించిన అందరూ కూడా చాలా నేచురల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారండి. ఎవ్వరు తగ్గలేదు. నచ్చుతుంది అందరికీ ఈ మూవీ. ఈ 5 మూవీస్ కూడా 4 రేటింగ్ సంపాదించిన మూవీస్ అండి. బెస్ట్ మూవీస్. అయితే మూవీలో ఆయనది పెద్దది ఏంటి? అసల స్టోరీ ఏంటి అన్నది 'పెర్సు' మూవీ చూసొచ్చిన తర్వాత కామెంట్‌లో చెప్పండి. సినిమా ఎలా ఉంది అన్నది. చూసిన వాళ్ళైతే ముందే పెట్టండి. చిన్న పిల్లలైతే అసలు చూడొద్దండి ఈ సినిమాని. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.